నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలోని ఇద్దరు మహిళా యువ డాక్టర్లు అనిష, అనుశక్తులు సిజేరియన్ చేసి ఇద్దరు కవల పిల్లలకు ప్రాణం పోశారు. దుత్తులూరు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రజిత పురిటి నొప్పులతో 108 వాహనంలో ఉదయగిరి సామాజిక వైద్యశాలకు వచ్చారు. వెంటనే స్పందించిన డాక్టర్లు స్కాన్ చేసి కవలలు ఉన్నారని, బిడ్డ అడ్డం తిరిగిందని గుర్తించారు. తల్లి దగ్గర రక్తం లేకపోవడంతో వెంటనే రక్తం ఏర్పాటు చేసి సిజేరియన్ చేయటానికి సిద్ధపడ్డారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి ఇద్దరు కవల పిల్లలకు పునర్జన్మనిచ్చారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల చరిత్రలోనే మొట్టమొదటి సిజేరియన్ చేసిన ఘనత డాక్టర్ అనిష, డాక్టర్ అనుశక్తులకే దక్కుతుందని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిష, డాక్టర్ అనుశక్త మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆమెకు ఆల్రెడీ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఉమ్మునీరు అనేది పోయింది. ఆల్రెడీ కొత్త నుంచి పోతుందంట ఉమ్మునీరు. ఆమెకి వచ్చినప్పటికైతే ఉమ్మునీరు అయితే ఏమీ లేదు, పోయింది. ఆమె ట్విన్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది నాకు చూసిన తర్వాత. కింద పరీక్ష చేసినప్పుడు ఏంటంటే కాలు కింద తల పైన ఉందని తెలిసింది. అలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చేయడానికి కుదరదు, అది ట్విన్స్ కుదరదు. అందుకని చెప్పి స్కాన్ తీసి చూసి బేబీ పొజిషన్స్ అన్నీ తెలిసిన తర్వాత ఇమీడియట్ సెక్షన్ చేయాలి అన్న నిర్ణయానికి వచ్చాము. వచ్చిన తర్వాత అనస్థీషియా డాక్టర్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నారు. అప్పుడు నిన్న డాక్టర్ అనిషా గారు ఉన్నారు. అందుకని చెప్పి స్టాఫ్ అందరూ, హాస్పిటల్ స్టాఫ్, మేము అందరూ, ప్రతి ఒక్కరు ల్యాబ్ టెక్నీషియన్ నుంచి శానిటరీ వర్కర్స్, నా తోటి డాక్టర్స్, స్టాఫ్, నర్సెస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. చేయడం బట్టి నేను ఎమర్జెన్సీ సెక్షన్ చేయగలిగాను. ఏ ఇబ్బంది లేదు. ఇద్దరు బేబీస్, మదర్ ఇద్దరు సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఏ ఇబ్బంది అయితే లేదు. ఇద్దరు మెయిన్ చైల్డ్స్ 2.3 kgs ఉన్నారు. ఏ ప్రాబ్లం అయితే లేదు. యాక్టివ్గా ఉన్నారు. ఫీడింగ్ అనేది తీసుకుంటున్నారు. ఆమెకి బ్లడ్ కూడా తక్కువ ఉంటే బ్లడ్ కూడా ఎక్కించాము. పేషెంట్ వచ్చిన నా 40 minutesకే మేము అన్నీ రెడీ చేసుకొని పేషెంట్ షిఫ్ట్ చేసుకొని చేశాము. బేబీ డెలివరీ కూడా అయిపోయింది వచ్చిన 40 minutesకే. సో ఇక్కడ నుంచి కూడా జరుగుతాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, లేవు అని అనుకోకండి. అన్నీ ఉన్నాయి. డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఉన్నారు. ఇంతకుముందులా కాదు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో అందరూ వచ్చి ఇక్కడ చేయించుకుంటే మంచిది. నెల్లూరు వరకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు పీడియాట్రిషియన్ ఒక్కరే లేరు ఇక్కడ. అది కూడా మేము డెలివరీ చేశాక ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆత్మకూరు పంపించడం కానీ, నెల్లూరుకి వెళ్ళి పీడియాట్రిషియన్ దగ్గర చూపించుకోమని కానీ చెప్తాము. ఈ పోయిన నెల 27 నుంచి 26 నుంచి ఇప్పటి వరకు 11 నిన్నట్టు 12 అయ్యాయి.